హలో ఫ్రెండ్స్, శ్రావణ మాసం అయిపోయింది. వినాయక చవితి కూడా అయిపోయింది. దాదాపుగా 1½ మంత్ నుంచి నో నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్ అసలు తినడం లేదు. గుడ్డు కూడా తినలేదు. ఇంకా వినాయకుడి నిమజ్జనం అయిపోగానే నెక్స్ట్ డేనే ఎప్పుడెప్పుడు నాన్ వెజ్ తిందామని చెప్పేసి మనసు వీక్తుంది మాకైతే. ఇంకా లేట్ చేయడం ఎందుకని చెప్పేసి మా అత్తమ్మతో బిర్యానీ చేయించుకోవాలనుకుంటున్నాము. ఇంకా మా అత్తమ్మకి అడిగితే సరే చేస్తానని చెప్పేసి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసింది. ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే సిచ్యువేషన్కి అయితే వచ్చింది. అన్నీ వేసేసి వుడ్ కలర్ కూడా వేసేసింది. ఇంకా నెక్స్ట్ దమ్మకైతే పెట్టింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడే ఇలా ఉందంటే బిర్యానీ అయిన తర్వాత చూడాలి. ఇంక అస్సలు ఉండలేము. చూడండి ఎంత బాగుందంటే స్మెల్ సూపర్ ఉంది. ఇంకా స్పైసీగా కూడా ఉంది. స్మెల్కి కడుపు నిండిపోతుంది నాకైతే. ఇంక ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి చూస్తున్నాను. ఫస్ట్ ప్లేట్ నేనే తీసేసుకున్నా. ఇంకొకటి చికెన్ పీసెస్, లెగ్ పీసెస్ అన్నీ నా దాంట్లోనే ఉంటాయి. ఆల్మోస్ట్ ఎవరు తిన్నారు నేనే తినేస్తాను. బిర్యానీ చేయడంలో మా అత్తమ్మ మాత్రం తోపు అనమాట. హోటల్స్ కూడా పనికిరావు అంత బాగా చేస్తుంది. 10కి 10 మార్కులు అయితే వేయచ్చు. అలా ఉంటుంది మా అత్తమ్మ చేసిన బిర్యానీ. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అంతే. ఇంకా